హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. సో, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ సంయుక్తంగా ఒక అద్భుతమైన శుభవార్తనైతే అందించాయండి. ఏంటంటే వయసు పైబడిన వారు అనగా రిటైర్డ్ ఉద్యోగులు పడేటటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక సరికొత్త వెసులుబాటునైతే తీసుకొనొచ్చారు. సో, సాధారణంగా పెన్షనర్లు ప్రతి నెల తమ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేటటువంటి ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎంత మొత్తం జమ అయింది, ఏమైనా కటింగ్స్ ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవాలి అనంటే తమ యొక్క పెన్షన్ పే స్లిప్స్ కోసం గతంలో ఎన్నో కష్టాలు పడవలసి వచ్చేది. సో, పాత పద్ధతిలో ఈ వివరాలు పొందడం చాలా క్లిష్టంగా ఉండేది. మరి దీనివల్ల వృద్ధులు మానసిక ఆందోళనకు గురి అయ్యేవారు. కానీ ఇప్పుడు అటువంటి కష్టతరమైన పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టేసి చాలా సులభమైన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో మీ యొక్క పెన్షన్ పే స్లిప్స్ చూడాలంటే తప్పనిసరిగా సీఎఫ్ఎంఎస్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ లాగిన్ అయ్యి చెక్ చేయాల్సి ఉండేది. సో, అది పాత ప్రక్రియ. సో, ఇప్పుడు మొదటగా మనకు వెబ్‌సైట్ ఓపెన్ చేసి 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేసి, ఆపై ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైనటువంటి మొబైల్ నంబర్‌కొచ్చే ఓటీపీ కోసం వేచి చూడాలి. కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల ఓటీపీ కూడా రాకపోవడం, అలాగే పాస్‌వర్డ్‌లు మర్చిపోవడం, అనేక కారణాలతో వృద్ధులైన పెన్షనర్స్ ఇంటర్నెట్ చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సొచ్చేది. సో, ఇటువంటి ఇబ్బందులన్నిటిని కూడా గమనించినటువంటి సాంకేతిక విభాగ ఇప్పుడు ఓటీపీల గోల, పాస్‌వర్డ్ గోల అవసరం లేకుండా కేవలం మీ వద్ద ఉన్నటువంటి 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటే చాలు. మీ మొబైల్ ద్వారానే క్షణాల్లో వివరాలు తెలుసుకునే విధంగా అయితే మార్పులు చేసింది. ఈ సరికొత్త విధానం ద్వారా మీ యొక్క గ్రాస్ పెన్షన్ ఎంత, నెట్ పెన్షన్ ఎంత, అలాగే హెల్త్ స్కీమ్ అటువంటి వాటి కోసం ఎంత కట్ అవుతుంది అనే వివరాలను చాలా స్పష్టంగా మీరు మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విధానంలో మీరు గొప్ప విషయం ఏమిటంటే ప్రభుత్వ ట్రెజరీకి కేటాయించినటువంటి బిల్ నంబర్ కూడా మీకు కనిపిస్తుంది. మరి బిల్ నంబర్ సహాయంతో మీరు మీ పెన్షన్ ప్రస్తుత స్థితిని అంటే ట్రెజరీ ఆఫీస్‌లో ఉందా? లేదా ఎస్‌టీఓ గారి వద్ద ఉందా? బిల్లు పెండింగ్ అనేది ఎక్కడుంది? అని జెప్పేసి గూడా ఆమోదం పొందిందా? లేదా? అనే పూర్తి వివరాలను ట్రాక్ చేసుకోవచ్చు. వయసు పైబడిన వారు గూడా ఎవరి సహాయం లేకుండానే స్వయంగా తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యొక్క వివరాలనైతే చూసుకోవచ్చనమాట. ఇలా వెబ్‌సైట్‌లో చాలా సులభంగా డిజైన్ చేయబడింది. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ముందుగా మీరు ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అని జెప్పేసి వెబ్‌సైటులో లాగిన్ అవ్వాలి. అంటే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇందులో మీ మొబైల్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసి అక్కడ పెన్షనర్స్ కోసం ప్రత్యేక లింక్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను. సో, అందులో మీరు దానిపై క్లిక్ చేస్తే నేరుగా మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అందులో మీ యొక్క 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ నెల, ఏ సంవత్సరానికి సంబంధించిన పే స్లిప్స్ చూడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్‌ని. చివరగా గెట్ పెన్షన్స్ పే స్లిప్ అని చెప్పేసి బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. వెంటనే మేము పూర్తి వివరాలు పీడీఎఫ్ రూపంలో ఓపెన్ అవుతాయన్నమాట. మరి ఈ యొక్క పే స్లిప్‌లో కేవలం డబ్బులు వివరాలే కాకుండా మీరు ఏ తేదీన మీ ఖాతాలో అమౌంట్ పడింది, మీ ట్రెజరీ ఆఫీసు పేరేంటి, మరియు మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, అలాగే గ్రీన్ కలర్‌లో ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అంటే డీటెయిల్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు ఇంకా లోతైన వివరాలు కావాలని అన్నట్లయితే అక్కడే ఉన్నటువంటి నిధి పోర్టల్ ఆప్షన్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆహ్, ఇటువంటి
బిల్ ట్రాకింగ్ సదుపాయం కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే గాకుండా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యం అనేది మొత్తం పెన్షనర్స్‌కి గూడా అందుబాటులోకి తెచ్చారనమాట. మరి దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ఆడిట్ సమస్యలొచ్చినా, లేదా పెన్షన్ ఆలస్యమైన బిల్ నంబర్ ద్వారా అధికారులను ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క వెసులుబాటు వల్ల. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క వెబ్‌సైట్‌లో పెన్షన్ వివరాలే గాకుండా ఈహెచ్ఎస్‌కు సంబంధించినటువంటి అమూల్యమైన సమాచారం కూడా ఉంది. మన రాష్ట్రంలోని బిల్లులతో పాటు పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి ప్రాంతాల్లో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఈహెచ్ఎస్ సంబంధించి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కు ఏ హాస్పిటల్స్ ఉన్నాయో, అలాగే స్పెషలైజేషన్ ఏమిటి అనే వివరాలన్నీ గూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో లేదా చెన్నైలో ఏదైనా హాస్పిటల్‌లో చికిత్స పొందాలనుకుంటే అక్కడ ఏ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అలాగే హాస్పిటల్ ఫోన్ నంబర్ ఏమిటి, ఏ జబ్బులకు ఏ ఆహ్, స్పెషలైజేషన్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ అన్ని వివరాలు మీకు ఒకే చోటే లభిస్తాయన్నమాట. ఇందులో మీరు కాల్ మిత్ర సౌకర్యం ద్వారా గూడా నేరుగా ఆసుపత్రికి ఫోన్ జేసి మాట్లాడుకోవచ్చు. ఇక మీ యొక్క పెన్షన్ బిల్లు ఏ దశల్లో ఉందో గూడా మీరు లైవ్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ బిల్లు యొక్క మొదటి సీనియర్ అకౌంటెంట్ దగ్గర నుంచి ప్రాసెస్ అయిన తర్వాత సబ్ ట్రెజరీ ఆఫీసర్ దాన్ని ఎప్పుడు ఆమోదించారు, చివరగా ఫండ్ క్లియరెన్స్ ఎప్పుడు జరిగింది అనే ప్రతి ఒక్క విషయాన్ని గూడా తేదీతో సహా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క పారదర్శకమైన విధానం వల్ల పెన్షనర్లకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ అనేది తప్పుతుంది. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన సమాచారాన్ని మీ యొక్క తోటి పెన్షనర్ మిత్రులతో కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ విధంగా సులభంగా సాంకేతికతను ఉపయోగించుకొని వారికి సంబంధించినటువంటి పే స్లిప్స్ అయితేనేమి, బిల్ స్టేటస్ అయితేనేమి, అలాగే హాస్పిటల్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అడ్రెస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇటువంటివన్నీ గూడా వారు గూడా తెలుసుకునేదానికి అవకాశం అయితే ఏర్పడుతుందనమాట. మొత్తానికి మనం జూసుకున్నట్లయితే ఈ పేసిప్ డౌన్‌లోడ్ అనేది మనకు ప్రక్రియ మరింత సులభంగా అయింది. మనకు మొబైల్ నంబర్‌కే ఓటీపీ రావాలి అటువంటిదేమీ లేదండి. జస్ట్ మనము ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారము. మనకు దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను తర్వాత. ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏ విధంగా లాగిన్ అవ్వాలన్నది. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడే చూద్దాం ఫ్రెండ్స్. ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అని జెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ రెండవది మనకు ఏపీ ఎంప్లాయీస్ పేస్లిప్ డౌన్‌లోడ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే గెట్ పేస్లిప్ బై సీఎఫ్ఎంఎస్ ఐడీ. ఏపీ ఎంప్లాయీస్‌కి అన్నమాట ఇది. అలాగే పెన్షనర్స్‌కి గూడా ఉంటుంది. ఇక్కడ మనము సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. సో, ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ అనేది మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఎవరి ఐడీ వాళ్ళైతే ఎంటర్ చేయాలి. పక్కన వారిది గూడా మనము చెక్ చేసేదానికి వీలుందిప్పుడు. మనము సపోజ్ ఒక ఐడీ ఎంటర్ చేద్దాము. 80384135 అనేది ఎంటర్ చేద్దాము. ఈ వస్తుందా లేదా అనేది మే నెలకి చూద్దాము. సీఎఫ్ఎంఎస్ సర్వర్ ఇది పేసిప్ ఇదొచ్చేసి పెన్షనర్ పేసిప్ అనమాట. కాబట్టి అది రాలేదు. అదే మనకు ఇదే వెబ్‌సైట్‌లోనే ఆహ్, పెన్షనర్స్ యొక్క పేసిప్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూడొచ్చు పీపీఓ స్టేటస్ అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులోని వివరాలతో మనమైతే లాగిన్ అవ్వచ్చనమాట.
సో ఫ్రెండ్స్ ఇది పెన్షనర్ యొక్క పే స్లిప్ లింక్ అనమాట. ఇక్కడ ట్రై చేద్దాము. మనము 80384135. సో ఈ విధంగా మంత్ కూడా మనం లాస్ట్ మంత్‌ది సెలెక్ట్ చేద్దాము. ఇక్కడైతే ఈ ఇన్ఫర్మేషను మనకు వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ నంబర్ అయితే ఉంది. అలాగే ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది. సో చూసుకోవచ్చు. ఈ బిల్ నంబర్‌తో మనము బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో బిల్ ఎక్కడుంది? ఇది బిల్ స్టేటస్, ఈ లింక్ కూడా మనం కింద ఇస్తాను. సో ఇక్కడ బిల్ స్టేటస్ చెక్ చేస్తే అది అప్రూవల్ అయిపోయింది. సో డేట్‌తో సహా ఎక్కడ డీడీఓ డిస్ట్రిక్ట్, అలాగే ప్రాసెసింగ్ టైమ్ లైన్ కూడా చూడొచ్చు. సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి ఎప్పటికెళ్ళింది, అలాగే ఎస్టీఓ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, ఈ విధంగా సీనియర్ అకౌంట్ మళ్ళీ వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, ఇవన్నీ కూడా మనకు డేట్ టు డేట్ అయితే అప్డేట్‌లో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్‌ఫుల్ అనైతే అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.